ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. అనన్యశేష శరణం ప్రపద్యే. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. వాసుదేవ. ఒక 5 నిమిషాలు నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్క పద్యం వెనక్కి చదువుకుంటూ వెళ్ళండి. ఉమాదేవి గారు, వాసుదేవ మాస్టర్. వాస్తవమ్మ 14వ పద్యం చెప్పండి అమ్మా. అంబోధి ప్లవమాన. ఉమాదేవి గారు 14. వాసుదేవ గురుగారు, నేను చెప్పనా గురుగారు? వాసుదేవ. అంబోధి ప్లవమానశేష మృదుశయ్యా సుప్త మద్భావముల్ శుంభత్ క్షీరపయోధి వీచికలుగా శుభ్రాభ్ర పర్వేందు కాంత్యంభస్సుల్ కడువెల్ల వెల్లువలుగానై ప్రాతరర్కాంసు దీప్తాంభోజతర నిర్గతాళికుల అట్లౌ నిన్గనన్ శ్రీపతి. ప్రాతరర్కాంసు దీప్తాంభోజాంతర నిర్గతాళికుల మట్లౌ నిన్గనన్ శ్రీపతి. కామేశ్వరి గారు 13 అండి. నేను ఆ క్లాస్ మిస్ అయ్యానండి లాస్ట్ వీక్. కృష్ణమూర్తి గారు 13. వాసుదేవ. నిశ్శబ్దం బని వాసవో నిశ్శబ్దం బని వాసయోగ్యమనుచున్ నిర్మానుషీ భూధరాంతశయ్యం బవలించు నిన్గని జనుల్ తండోపతండంబులంతశత్రు ప్రవిదారణార్థులగుచున్ నా బోంట్లు మూగంగ నీ శబ్దం నీ నిశ్శబ్దం భది భగ్నమయ్యనెటు శాంతిం పొందెదో శ్రీపతి. వాసుదేవుని. ఏ లక్ష్మి గారు 12. ఇంకెవరైనా 12వ పద్యం చెప్తారా? ముసరుచు కోటి పూర్ణిమలు. ముసరుచు గోటి. సరే, 1 నుంచి 14 ప్రాక్టీస్ చేసుకోండి. ఇవి కొంత ముందుకు వెళ్ళాక పద్యం చదవటం, అర్థం చెప్పకుండా పద్యం ప్రాక్టీస్ చేయటం మాత్రమే చేద్దాం. ఈరోజు 15, 16 చూద్దాం, సాగితే 17 కూడాను. ఒకసారి గురువుగారు 12వ పద్యం చెప్తాను గురువుగారు. లక్ష్మి. మళ్ళీ అడుగుతానమ్మా. అలాగే గురువుగారు. 14వ పద్యంలో చూడండి, అక్కడ ఏంటి, ఆయన అంటే మాస్టర్ గారికి కలిగిన దర్శనం క్షీరసాగర శయనుడైనటువంటి స్వామి దర్శనం. అది భావించగానే మాస్టర్ గారిలో రకరకాల ఆలోచనలన్నీ, రకరకాల భావాలన్నీ వినిపిస్తోంది కదా. కొంచెం సన్నగా మాట్లాడుతున్నాను.
అలా వినిపిస్తుంది వినిపిస్తుందండి. గురుగారు, వినిపిస్తుంది. వెంకటేశ్వర స్వామికి సమర్పణగా అలాగా ఒక్కసారిగా వెలువడిపోయి ఊబికి వస్తున్నాయి అన్నారు. ఎలా అంటే 3 పోలికలు చెప్పారు. వెన్నెల్లాగా వస్తుంది, తుమ్మెదల్లాగా ముసురుకుంటున్నాయి, సముద్రం మీది, అది కూడా పాల సముద్రం మీది పిల్లగాలుల్లాగా వస్తున్నాయి, పోనీ అలల్లాగా వస్తున్నాయి అన్నారు. ఆ తర్వాత కలిగిన భావం ఏంటంటే, మనం స్వామికి పూజ చేయటం ఒక్క రోజైనా, 10 రోజుల, కార్తీక మాసం అయిపోవచ్చిందిగా, ఒక్క నెల రోజులైనా, ఆ తర్వాత మర్చిపోతామా, లేదా కొన్ని జన్మల పర్యంతమా చేస్తున్నాం అనుకుంటూ అలా గడిచిపోతూ ఉంటుంది సమయం. మనం స్వామిని కోరుకోవాలి, కోరకపోయినా ఆయన ఇస్తాడు, కానీ మన దృష్టి దేని మీద ఉండాలి? ఆయన ఇచ్చేటటువంటి ఫలితాల మీదన, ఆయన ఇచ్చేటటువంటి దాన్ని ఏమనాలి, రకరకాల సంపదలు అనుకుందాం, వాటి మీదన ఉండాల్సింది, లేకపోతే మరి దేని మీదనైనా. ఈ పూజ ఈ జన్మలో మాత్రమేనా, పరంపరగా వస్తున్న జన్మలంతానా? అది ఇక్కడ మీమాంస. అనుదినము ఉన్న వాళ్ళల్లో చిన్నవాళ్ళు ఎవరు? లక్ష్మి గారు. అనుదినము అంటే పద విభాగం కూడా చూసుకోండి మిగతా వాళ్ళు. సరే, కృష్ణమూర్తి గారు. వాసుదేవుని. అనుదినమున్ అనుదినమున్ భవత్ భవత్ పద పద యుగ యుగ పదయుగ పదయుగ అర్పిత అర్పిత పుష్పములట్లు పుష్పములట్లు దేహముల్ సనగా దేహముల్ చనగా వదంగణార్చకునిలాగున. ద్వదంగనార్చకునిలాగున. ఇప్పుడు తీసాక ద్వా కాదు, త్వ. త్వదంగనార్చకునిలాగున సత్ఫల భుక్తికాంక్ష సత్ఫల భుక్తికాంక్ష నేనును భవదాలయమున భవత్ ఆలయమున భవదాలయమున వినూత్న కుతూహలము ఒప్ప కుతూహలమొప్ప వేచితిన్ మనసు ఫల ఫలాళి వీడి చరణంబుల చేరగచూడు శ్రీపతి. శ్రీపతి వెంకటేశ్వర స్వామి, నాకేం కావాలంటే నా మనసు ఫలాళి వీడి, ఇదిగో అది ఇది సంపదలు, లేకపోతే నేను కోరుకున్నా నువ్వు ఇస్తూ ఉన్నటువంటి ఫలాలు వీడి, అవి వదిలేసి చరణంబుల చేరగా చూడు, ఆ ఫలితాల మీద కాకుండా నీ పాదాలు చేరేలాగా అనుగ్రహించు. ఇది అభ్యర్థన, ఆర్డర్ కూడాను. ఏం జరుగుతోందిట?
నేను ఎలా ఉన్నాను అంటే వదంగణార్చకునిలాగున, అంగణము ప్రాంగణము అంటారే, అందులోది అంగణము అన్నమాట. అంటే దేవాలయం. నీ దేవాలయంలో అర్చకుడు ఎలా ఉంటాడో, పూజారి ఆ అర్చకునిలాగా సత్ఫల భుక్తి కాంక్ష, నువ్వు ఇస్తానన్నా లేదు, నీకు నేను సమర్పించిన డిమాండ్స్ ఉంటాయి కదా, నేను కోరుకున్నటువంటి కోరికలు, ఆ ఫలాలన్నీ, ఆ రిజల్ట్స్ అన్ని కూడాను నేను అనుభవిద్దామని చెప్పి భుక్తి కాంక్ష, భుక్తి అని అంటే ఆకలి తీర్చుకోవటం కదా, ఇక్కడ అనుభవించటం, ఆ అనుభవించాలి అన్నటువంటి కాంక్షతో నేను కూడా భవద ఆలయమున, నీ గుడిలో వినూత్న కుతూహలమొప్ప వేచి తిన్, ఎప్పటికప్పుడు ఏదో కుతూహలం, కొత్తగా ఏమొస్తుందో అని, దానితోటి వేచాను. ఈ వేచి ఉండటంలో ఏమైంది, ప్రతిరోజు అనుదినము భవత్ పదయుగార్పిత పుష్పములట్లు, రోజు నీకు సమర్పిస్తుంటాం కదా పువ్వులు, ఆ పూలల్లాగా దేహముల్సనగా, దేహాలు అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే జన్మ పరంపర సాగిపోతూ ఉంది, నాకు ఇవ్వబడినటువంటి శరీరాలు రాలిపోతూ ఉన్నాయి. ఆ రాలిన శరీరాలు ఏంటి అని అంటే నీకు సమర్పించబడిన పూలల్లాగా అవుతున్నాయి. అయితే నీ గుడిలో పూజారి స్వామికి చాలా దగ్గరగా ఉంటాడు అర్చకుడు. నేను స్వామికి దగ్గరగా ఉన్నాను అన్న భావన కాకుండా, స్వామి తీర్చేటటువంటి కోరికల మీద, ఆయన ఇచ్చేటటువంటి సంపదలు, ఇతర ఫలితాల మీద దృష్టి నిలుపుకున్నటువంటి వాడు స్వామికి ఎంత దగ్గర, ఉండడానికి దగ్గరగానే ఉన్నాడు, కానీ చాలా దూరంగా ఉన్నాడు. అలా నేను ఎన్ని జన్మలో గడిపేశానయ్యా, ఎలా గడిపేశాను, వినూత్న కుతూహలమొప్ప వేచి తిన్, ఎప్పటికప్పుడు కొత్తది, ఇంకోటి వస్తుంది ఇంకోటి వస్తుందని. ఆ వచ్చేది ఏంటిట, సత్ఫల, మంచి మంచి ఫలితాలు. అదంతా కాదు కానీ నా మనస్సు ఫలాళి వీడి, వాటి మీద దృష్టి మరల్చుకొని నీ చరణంబుల చేరగజూడు, నీ పాదపద్మాల దగ్గరే నిరంతరం ఉండేలాగా, స్థిరంగా ఉండేలాగా చూడు అని అడుగుతున్నారు. ఆ అడగటం మన కోసమే అనుకోవాలి, మన తరఫున అడుగుతున్నట్లు. కోరికలు కోరి 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 ఒకనాటికి అలసట వస్తుంది. ఆ అలసట వచ్చినప్పుడు ఇంకేం వద్దులే చాలు అన్న స్థితికి చేరుతాం. ఆ స్థితికి చేరినప్పుడు ఆయన ఏమిస్తాడో అది మోక్షం అనుకుంటే, ఆ మోక్ష స్థితిలో మనం స్వామికి దగ్గరగా ఉంటాం, స్వామిలాగా ఉంటాము, స్వామితోటే ఉంటాం. దీన్నే మనం అదేంటి సాలోక్య సామీప్య సారూప్య ముక్తి అని మాట్లాడుతూ ఉంటారు. ఇందులో ఇంకొక అర్థం కూడా, ఇది కొంచెం నెగటివ్ షేడ్లో చెప్పినటువంటి అర్థం. నేను త్వదంగణార్చకునిలాగున అంటే నీ ఆలయ పూజారిలాగా, భవద ఆలయమున వినూత్న కుతూహలమొప్ప వేచి తిన్ అన్నారు కదా, అర్చకుడిలాగా ఈ విశ్వమంతా కూడా నీ గుడే అనుకుంటే, అంటే ఇంకొక భావం అదన్నమాట. విశ్వమంతా కూడా స్వామికి ఆలయమే కదా, ఆ ఆలయంలో నేను అర్చకునిలాగా ఉన్నాను. నాకు ఇవ్వగలిగినటువంటివి ఎన్నో కోరికలు అలా అలా తీరిపోగా పోగా, నాకు ఇవ్వగలిగినటువంటి ద బెస్ట్ ఏంటి అని అంటే నీకు దగ్గరగా ఉండటం. దాన్ని మోక్షం అన్నారు, లేదా ముక్తి అన్నారు. అది ఎప్పుడు ఇస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నానయ్యా అన్నది ఇంకొక భావం. ఏ లక్ష్మి గారు ఒకసారి పద్యం చదివేసుకుని ముందుకెళ్ళిపోదాం. ఉన్నారా?
మాస్టర్ మేము కూడా ఉన్నాం సార్. ఓ శుభం. గురుగారు ఉన్నాను గురుగారు. మీరు మధ్యలో మాయమైపోతున్నారమ్మా. లేదు గురుగారు, నాకు అది ఏంటి పీడిఎఫ్ తీయించుకోలేదు. పీడిఎఫ్ చూస్తూ ఇది నాకు తీయడం రావట్లేదు గురుగారు, అందుకే టైం పడుతుంది. అనుదినము. అనుదినం. ఒక్కళ్ళే చెప్పండి. లక్ష్మి గారు మీరు చెప్పండి. అనుదినము. అనుదినం. భవత్ పదయుగార్పిత. భవత్ పదయుగార్పిత. పుష్పములట్లు. 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 దేహముల్సనగా. దేహముల్చనగా. త్వదంగణార్చకునిలాగున. త్వదంగనార్చకునిలాగున. ద్వా కదమ్మ. త్వ అంటే అక్కడ విడదీసుకున్నాం కదా, అందువల్ల అది తా చెప్పాలి. త్వదంగణార్చకునిలాగున. త్వదంగనార్చకునిలాగున. సత్ఫల భుక్తికాంక్ష. సత్ఫల భుక్తికాంక్ష. నేనును. నేనును. భవదాలయమున. భవదాలయమున. వినూత్న కుతూహలమొప్పవేచితిన్. వినూత్న కుతూహలమొప్పవేచితిన్. మనసు ఫలాళి వీడి. మనసు ఫలాలి వీడి. చరణంబుల చేరగజూడు శ్రీపతి. చరణంబుల చేరగజూడు శ్రీపతి. ఇక్కడ ఇంకొంచెం లోతుగా ఉన్న అర్థం ఏంటంటే, మనకు ఆయన మోక్షం ఇస్తే ఆయనకి దగ్గరగా ఉంటాం, బాగుంటుంది. అంటే వైకుంఠం అనుకుంటే వైకుంఠంలో ఉంటాం, విష్ణుమూర్తి లాగే ఉంటాం, ఆయనలాగే పని చేయగలుగుతాం, అదంతా బాగానే ఉంది. కానీ మోక్షాన్ని కూడా వద్దనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పురుష సూక్తంలో అదేంటి ఒక్క నిమిషం చెప్తాను. అది టక్కున వెలగలేదు. మనకి స్వామి పాదాల నుంచి వచ్చినటువంటిది శ్రమజీవుల వర్గం అని ఒక మాట మాట్లాడుకుంటాం. ఏంటది, ఎవరైనా గుర్తు చేస్తారా? మధ్యలో పురుష సూక్తం అండి. అవునమ్మా. పద్భ్యాగం భూమిర్దిశస్తండి. బాహురాజన్యకృతః ఊరుపదస్య ద్వైష్యః పద్భాగం శూద్రో అజాయత. ఆ పాయింట్, పద్భ్యాగం శూద్రో అజాయత అని ఉంది కదా. అట్టడుగున ఉన్నటువంటి వాడు అభివృద్ధి చెందని వాడు అన్నది ఒక గమనిక. మరి మాస్టర్ గారు ఏం కోరుకుంటున్నారు? చరణాల దగ్గరే ఉండాలి, నువ్వు ఇచ్చే మోక్షం కూడా నాకు అక్కర్లేదు పో అంటున్నారు. అంటే ఇక్కడ మనం పట్టుకోవాల్సింది బహుశా మాస్టర్ గారు ఆచరించి చూపించినటువంటి ఆ సేవ ఉన్నది కదా, అదన్నమాట. అందుకని మాస్టర్ గారి బయోగ్రఫీలో ఉన్నాయిగా రకరకాల దృష్టాంతాలు. పూజ చేసుకుంటూ కూడా మధ్యలో పిల్లాడికి బాగలేదంటే పరిగెత్తిపోవడం, ఇలాంటివి అందరూ చదివి ఉంటారుగా. మనం ఏ స్థితిలో ఉండాలి అని అంటే ఆ సేవాభావంతో స్వామికి దగ్గరగా ఉండటం గొప్ప కాదు, ఆ అడుగును ఉండటం, ఆ అడుగును ఉన్నటువంటి వాళ్ళకి ఏదో సమర్పణగా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయటం అన్నది మాస్టర్ గారు ఇక్కడ సూచిస్తున్నారేమో. అవుననే నేను అనుకుంటున్నాను, ఏమో కాదు. తరువాత మత్సూదన్ రావు గారు. అనుదినము భవత్పదయుగార్పిత పుష్పములట్లు దేహముల్సనగా. భవత్పదయుగార్చిత పుష్పములట్లు దేహముల్సనగా. త్వదంగణార్చకునిలాగున సత్ఫల భుక్తికాంక్ష నేనును భవదాలయమున వినూత్న కుతూహలమొప్ప
వేచితిన్ వదంగణార్చకునిలాగున వినూత్న కుతూహలముప్ప వేచితిన్ వదంగణార్చకునిలాగున సత్ఫల భుక్తి కాంక్ష నేనును భవదాలయమ్మున వినూత్న కుతూహలముప్ప వేచితిన్ మనసు ఫలాళి వీడి చరణంబుల చేరగజూడు శ్రీపతి మనసు ఫలాళి వీడి చరణంబుల చేరగ చూడు శ్రీపతి 16వ పద్యంలోకి వెళదాం. అలా ఒకవేళ మనం ఏదైతే అట్టడగున దెబ్బతిని స్వామికి దూరంగా ఉన్నదో అక్కడ మనం సేవ చేసుకోగలిగితే ఏం కలుగుతుంది అనుభవం అంటే, బహుశా మాస్టర్ గారు ఇది చెప్తున్నారు. ప్రాణానికి ప్రాణం నువ్వు అని డైలాగ్ కొడుతుంటామే, ప్రాణానికి ప్రాణంగా, ప్రాణంలో ప్రాణంగా నీ వెలుగు నిరంతరం అనుక్షణం నాకు అందుతూ ఉంటుంది అంటున్నారు. కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు కనులను మూసిన ఒకళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. కనులను మూసిన మూసిన ఒక్కళ్ళు ఎందుకంటే అది ఎక్కువ వస్తుంది, అర్థం కాదు. నేను పిలుస్తాను, లక్షణాలు చెప్తానండి. నేను పిలుస్తాను. ఒక్క నిమిషం. ఇప్పటిదాకా పలకని వాళ్ళని పలికిద్దాం. లక్ష్మీరాజ్యం గారు ఉన్నారా? వాస్తవ మాస్టర్ వాస్తవమ్మా. చెప్తాను మాస్టర్. కనులను మూసిన కన్నులన్ మూసిన పద విభాగం చూద్దాం. శంఖ శంఖ చక్ర చక్ర వర వర సాంగ సార్ఘ సాంగ అనొచ్చు. అది శబ్దం సాంగ సాంగ. శాంగ స్ఫార పార కౌమోదకి కౌమోదకి వనమాల వనమాల అభయ అభయ దివ్య దివ్య చిహ్నిత చిహ్నిత రుచుల్ రుచుల్ కనులను మూసిన. కళ్ళు మూసుకుంటే మీరు చెప్పండి. కన్నులన్ మూసిన శంఖ చక్రవర సాంగ స్ఫార కౌమోదకి శంఖ చక్రవర శార్ఘస్పార కౌమోదకి వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. నేను చిహ్నిత అంటున్నాను, చిహ్నము అంటున్నానమ్మా. చిహ్నిత బ్రహ్మ ఇంతకు ముందు అప్పుడప్పుడు చెప్పుకున్నాం మనం. బ్రహ్మ అని రాస్తాం, చెప్పటం బ్రహ్మ అని పలుకుతాం. అలాగే అలాగే చిహ్నము అని రాస్తాం, చిహ్నము అని పలుకుదాం. చిహ్నిత కనులను మూసిన కన్నులన్ మూసిన శంఖ చక్రవర సాంగ స్ఫార కౌమోదకి శంఖ చక్రవర శార్ఘస్పార కౌమోదకి వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్రవర సాంగ స్ఫార కౌమోదకి వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్రవర శార్ఘస్పార కౌమోదకి వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. వర్షాబ్ద
వర్షాబ్ద గర్భంబునందున గర్భంబునందున వర్షాబ్ద గర్భంబునందున వర్షాబ్ద గర్భంబునందున అది అబ్ద కాదు, వర్ష అబ్ద గర్భంబునందున వర్షాబ్ద గర్భంబునందున వర్షాబ్ద గర్భంబునందున బాల అరుణ రశ్మి బాలారుణ రశ్మి బాలారుణరశ్మి మంజులముగా మంజులముగా తూగాడు దూగాడు తూగాడు తూగుటుయ్యల తూగాడు తూగాడు పీతాంబరంబు పీతాంబరంబు అనిదం పూర్వము అనిదం పూర్వము అనుక్షణంబు అనుక్షణంబు వెలుగున్ వెలుగున్ ప్రాణస్థమై ప్రాణస్థమై శ్రీపతి శ్రీపతి వర్షాబ్ద గర్భంబునందున బాలారుణ రశ్మి మంజులముగా తూగాడు పీతాంబరంబు అనిదం పూర్వము అనుక్షణంబు వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి వర్షాబ్ద గర్భంబునందున బాలారుణరశ్మి మంజులముగా దూగాడు పీతాంబరం వినిదిన్ పీతాంబరంబనిదిన్ పూర్వమనుక్షణంబు అనిదం పూర్వమనుక్షణంబు వెలుగున్ అనిదం పూర్వమనుక్షణంబు వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి ప్రాణస్థమై శ్రీపతి. ఎవరన్నా తిరుమల గర్భగుడిలోకి వెళ్ళిపోయారా? లేదా ఊర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళిపోయారా? మీరు తీసుకెళ్ళిపోయారు మాస్టర్. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తోందిట? ఆయన ఆయన ధరించి ఉన్నటువంటివి ఏవేవో కనపడుతూ ఉన్నాయి. శంఖం, చక్రం, వరసాంగము, గొప్పదైన సాంగము. సాంగం అనేది స్వామికి విల్లు. పంచాయుధాల ప్రస్తావన వస్తుంది. పోనీ అలా కాకుంటే వరద ముద్ర అంటారు చూడండి, ఆ అర్థము తీసుకోవచ్చు. స్ఫార అంటే వెలుగుతూ ఉన్నా అన్న ఒక అర్థం. బంగారు కాంతితో వెలుగుతూ ఉన్నా అని క్వాలిఫై చేయొచ్చు. లేదా కౌమోదకి స్వామి గద కదా, ఆ గద మీద గీతలు ఉంటాయే, ఆ గీతలని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు స్ఫార అన్న శబ్దంలో. ఇంకా ఏం కనిపిస్తోంది? ఇప్పటికి ఎన్ని ఆయుధాలు వచ్చాయి? శంఖం వచ్చింది, చక్రం వచ్చింది, సాంగము విల్లు వచ్చింది, కౌమోదకి గద వచ్చింది. ఇంకొకటి ఏదో రావాలి కదా పంచాయుధాల్లో. వనమాల, స్వామి మెడలో వేసుకున్న పెద్ద మాల. పంచాయుధాలేంటి? శంఖం, చక్రం. నాకు కూడా గుర్తు రావట్లేదులేండి, మీరేం కంగారు పడొద్దు. నేను కావాలని ఖడ్గం రావాలి, మరి ఎందుకో అది చెప్పలేదు ఇక్కడ. శంఖం, చక్రం, సాంగం, కౌమోదకి అనేటటువంటి గద, ఇవి మాత్రమే కాకుండా బహుశా వెంకటేశ్వర స్వామి అలంకారంలో ఆ ఖడ్గం కలిసిపోయి ఉంటుంది. కొంచెం పరిశీలనగా చూస్తే గాని కనపడదు గబుక్కున, అందుకని చెప్పలేదేమో. ఈసారి నారాయణవనం వెళ్ళండి, స్పష్టంగా కనపడుతుంది ఆ కత్తి. తిరుమల నుంచి ఇంకొంచెం టైం పెట్టుకుని నారాయణవనం వెళ్తే అక్కడ కదా ఆయనకి పెళ్ళయిందిట పాపం. సరే, వనమాల కనిపిస్తుంది. ఆ వనమాల ఏంటి అని అంటే అది కూడా మర్చిపోయాను నేను. ఒక 5 రకాల పూలతోటి విష్ణుమూర్తికి మాల కట్టి దాన్ని అలంకరిస్తారు.
మనం ఇప్పుడు బదులుగా ఇంత పొడవున్న తులసిమాలో ఏ పూలు దొరికితే ఆ పూలో పెడతాం, కానీ వనమాల డిఫైన్డ్ అండి. ఈసారి ఒకసారి నేను వెరిఫై చేసుకుని చెప్తాను అందులో ఏ పూలు ఉండాలి అని. సరే, ఆ వనమాల ఇంకో అర్థం అడవిలో ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతో కట్టింది అని. మనం భాగవతంలో గోపీ గీతము ఆ సందర్భాల్లో చూస్తే ఆయన కొండగోగు పూలు నెత్తిన పెట్టుకొని ఉన్నాడు అని వర్ణన ఉంటుంది భాగవతంలో. ఆ కాంటెక్స్ట్ లోనే ఈ వనమాలలో ఏమేమి పుష్పాలు, ఆకులు అన్నది కూడా ఉంది. ఒకసారి చూసుకుని చెప్తాను, టక్కున గుర్తు రావట్లేదు. వనమాల కనిపిస్తోంది. స్వామికి అలంకరించినటువంటి వనమాల ఎలా ఉంటుంది నేను చెప్పలేను, అది మహాద్భుతంగా ఉంటుంది ఆ అలంకారంలో. ఇక అభయముద్ర కనిపిస్తోంది. ఇవన్నీ కూడాను దివ్య చిహ్నాలు కదా, అంటే గొప్పవైనటువంటి గుర్తులు కదా స్వామికి. పోనీ స్వామిని గుర్తుపట్టడానికి ఇవి హైలీ స్పెషలైజ్డ్, ఇండివిడ్యువల్. ఆ సంఘం ఇంకొకళ్ళ దగ్గర ఉండదు. కౌమోదకి అనేటటువంటి గద ఇంకొకళ్ళ దగ్గర ఉండదు. ఆ శంఖం, ఆ చక్రం, పోని మిగతా వాళ్ళందరి దగ్గర ఓ శంఖం ఉంది, విల్లుంది, గద ఉంది అనుకున్నా ఆ చక్రం మాత్రం ఆయనకి మాత్రమే, ఇంకెవరికి లేదుగా. ఇదిగో ఈ గుర్తుల నుంచి అంటే శంఖం నుంచి, చక్రం నుంచి, వింటి నుంచి, గద నుంచి, ఆ వనమాల నుంచి రుచుల్ అన్నారే. రుచి అని అంటే ఇక్కడ కాంతి అన్నది అర్థం. వాటి కాంతిలో రెండు కనిపిస్తున్నాయి. ఒకటి సాంగము పక్కన వర అన్న శబ్దం ఒకటి తీసుకుంటే వరద ముద్ర కనిపిస్తోంది. పోనీ అది స్పష్టంగా తెలియట్లేదని అంటే నీ అభయ ముద్ర మాత్రం మరీ స్పష్టాతి స్పష్టంగా కనపడుతోంది. అభయముద్ర కనిపిస్తోంది. వాటి కాంతులు ఏం చెప్పమంటావు? ఇంకా వీటన్నింటి సందున నీ అక్కడ నీ కౌసేయము బాలభాను కిరణ అని ఒక పద్యంలో చెప్పాను చూడండి. ఆ పీతాంబరం ఇప్పుడు కొంచెం ఊగుతూ కనిపిస్తోంది. మరి గర్భాలయంలో చల్లటి గాలి తెమ్మెర ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ పీతాంబరం కొంచెం అలా అలా కదులుతూ కనిపిస్తోంది. అది ఎలా ఉంది అని అంటే ఈ పద్యాన్ని అంటే కొంచెం ఈజీగా పట్టుకోవడానికి అమ్మ కొంగు చాటున నిలబడి తొంగి చూసే పసిపిల్లాన్ని ఊహించండి. గలం కదా, ఊహించగలం కదా. అలాగే అబ్దము అని అంటే మేఘము అని ఒక అర్థం. అప్ దము, అప్ అంటే నీరు కదా, దము ఇచ్చున్నది, అబ్దము. వర్ష అబ్దము, వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మేఘము యొక్క గర్భంబునందున దాని మధ్యలో ఇలా చెప్పుకుందాం, ఒక 10-15 రోజులుగా తుఫాను పట్టింది అనుకోండి. మాకు నెల్లూరు అంటే తుఫాను వానలే. ఒక రోజున వెలుగు వస్తుంది చూడండి. ఆ మబ్బుల మధ్యలోంచి ఏదో ఒక మబ్బు మధ్యలోంచి సూర్యుడు కొంచెం కనపడ్డాడు అనుకోండి ఉదయం పూట. అందున ఆ మబ్బు మధ్యలోంచి తొంగి చూసేటటువంటి సూర్యుడు బాల అరుణుడు, బాల అర్కుడు. ఆయన కాంతి ఎంత మంజులంగా ఉంటుందో, మంజులంగా అంటే మనోహరంగా వయ్యారంగా ఉంటుందో అంత కాంతితో, అది కూడా ఎలాగా, వర్షించటానికి సిద్ధంగా ఉన్నటువంటి నీలమేఘం చాటు నుంచి లేదా మధ్య నుంచి తొంగి చూసే సూర్యుడి కాంతి ఎంత అందంగా ఉంటుందో, ఎంత ప్రత్యేకంగా ఉంటుందో, ఎంత మనోహరంగా ఉంటుందో, అలాగా తూగాడేటటువంటి పీతాంబరంబు నువ్వు కట్టుకున్నటువంటి పచ్చని బట్ట అనిదం పూర్వము, ఇంతకు ముందు ఎప్పుడు నేను చూశానో లేదో, ఇత పూర్వం నాకు
ఇంతకుముందు ఎవరు పోనీ ఇది చూసినటువంటి దాఖలాలు లేవు. అనిదం పూర్వము. అపూర్వం అంటామే అదన్నమాట. అపూర్వం అంటే గొప్పగా ఉందనుకోవచ్చు, గతంలో ఎవరు చూడలేదనుకోవచ్చు, ఎవరు వర్ణించి చెప్పలేదనుకోవచ్చు. అపూర్వమై వెలుగుతోంది. ఎలా వెలుగుతోంది? ఎంతసేపు వెలుగుతోంది? అనుక్షణంబు. ఎక్కడ వెలుగుతోంది? ప్రాణస్థమై. నా ప్రాణంలో ప్రాణంలాగా అపూర్వంగా ప్రతి క్షణం ఆ పీతాంబరం వెలుగు కనిపిస్తోంది. ఆ పీతాంబరం బాగా వెలుగుతోందనంటే దాని మీద లైట్‌కి మూలం ఏంటి? అంటే ఇందాకటివన్నీ అన్నమాట. ఆ ఆయుధాలు, వాటి మధ్య నుంచి అలంకరింపబడినటువంటి వనమాల, వాటి కాంతులు అన్నీ మేఘం మీదకి పడి, మళ్ళీ అలాగే ఆ సూర్యుడి మీద పడి, మనం సుదర్శన స్తవాన్ని ఇక్కడ లింక్ చేసుకోవచ్చు. సుదర్శన భగవానుడు 1,00,00,000 మంది సూర్యులకు వెలుగునిస్తాడట. అలా అనుకుందాం. అంటే ఏవేవో కలుపుకోవచ్చు అన్నమాట. మరి మాస్టర్ గారి భావం ఏంటి అని పట్టుకోవడానికి. ఆ బాలసూర్యుని కాంతితో వెలిగేటటువంటి పీతాంబరం. ఇదిగో ఈ పిక్చర్ అంతా అబ్బో భలే అందంగా ఏ క్షణం చూసినా నన్ను విడవకుండా నా మనస్సుని పట్టుకుని, మనస్సుని మాత్రమే కాదు నా ప్రాణాన్ని పట్టుకుని, ఆ ప్రాణం నిలుస్తూ ఉందంటే ప్రాణానికి ప్రాణంగా నిరంతరం నిలిచి ఉన్నాయ్యా స్వామి అని మాస్టర్ గారు చెప్పలేక చెప్తున్నట్టు ఉంది ఇది. అంటే ఆ అనుభూతిలోకి దిగిపోయిన తర్వాత మాట రాదు. దాని నుంచి బయటికి వచ్చి మన కోసం చెప్పాల్సిందే తప్ప, అందుకనే వేదాలు అక్కడి దాకా వెళ్ళి నీ గురించి చెప్పలేక తిరిగి వచ్చాయి అన్నారే, అలాంటివన్నీ ఇక్కడిక్కడ మనం అన్వయం చేసుకోవచ్చు. దుర్గా గారు ఎవరండి? ఉన్నారా? ఓకే. కవిత గారు. వాసుదేవ మాస్టర్. కనులను మూసిన శంఖ చక్రవర సాంగస్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్రవర శాంగ స్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్ర వర శాంగ స్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్రవర సాంగస్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. శంఖ చక్రవర శాంగస్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్. వర్షాబ్దగర్భంబునందున బాలారుణ రశ్మి మంజులముగా తుగాడు పీతాంబరంబు. బాలారుణ రశ్మి మంజులముగా దూగాడు పీతాంబరంబు. అనిదం పూర్వము అనుక్షణంబు వెలుగున్.
వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి ప్రాణస్థమై శ్రీపతి కనులన్ మూసిన ఇది చెప్పండి. సారీ కనులన్ మూసిన శంఖ చక్రవర సాంగస్ఫార కౌమోదకీ వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ శంఖ చక్రవర శాంగ స్పార భౌమోదకీ మనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ వనమాల అన్నారా మనమాల వనమాలాభయ దివ్య చిహ్నిత రుచుల్ వర్షాబ్ద గర్భంబునందున వర్షాబ్ద గర్భంబునందున బాలారుణ రశ్మి మంజులముగా తూగాడు పీతాంబరంబు అనిదం పూర్వమనుక్షణంబు వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి బాలారుణ రశ్మి మంజుల మూగాదుగాడు పీతాంబరంబు అనిదం పూర్వము అనుక్షణంబు వెలుగున్ ప్రాణాస్తమై శ్రీపతి ప్రాణస్థమై శ్రీపతి కాస్త కూస్త స్వామి కనిపించాడు అనుకుంటా. ఇక తరువాతి పద్యంలోకి వెళదాం. ఇంకొకళ్ళు ఎవరైనా చెప్తారా? ఈ పద్యమే 16వది. నేను చెప్తాను గురుగారు. ఎవరమ్మా? దుర్గా అండి. చెప్పండి. ఏ ఊరు నుంచి అమ్మా? మచిలీపట్నం మాస్టర్ గారు. మధ్యలో నేను కొన్నాళ్ళు అటెండ్ అవ్వలేదు. అది ఒకసారి అది కింద దించారా? పైకి వెళ్ళేది. ఓకే సార్. కనులన్ మూసిన శంఖ చక్రవర సార్గస్పార కౌమోదకీ వనమాల భయ దివ్య చిహ్నిత రుచుల్ వర్షాబ్ద గర్భంబునందున బాలారుణ రశ్మి మంజులముగ దూగాడు పీతాంబరం వనిదం పూర్వమనుక్షణంబు వెలుగున్ ప్రాణస్థమై శ్రీపతి. ఎక్కడ విడతీస్తున్నాను, ఎక్కడ నొక్కి చెప్తున్నాను అది కొంచెం గమనించుకోవాలి. అలాగేనండి. చాలా సార్లు చెప్పినట్టు ఒక లైన్ అంతా ఒక్కసారి అని మాత్రం అనుకోకండి. అలా కూడా చదువుకోవచ్చు, కానీ అర్థం చేసుకోవటానికి బాగా తడుముకోవాల్సి వస్తుంది. సో ఇదిగో ఇలాగా స్వామిని ప్రాణంలో ప్రాణంగా నిలుపుకుని ఇంకా రకరకాలుగా మాస్టర్ గారు ఇక విజృంభిస్తున్నారు చూడండి. ఎవరైనా మీలో అన్నమాచార్య కీర్తనలు వింటుంటాం కదా, ఆవిడ పేరేంటి, శ్రీరంగం గోపాలరత్నం గారు పాడారు. చాలా బాగుంటుంది, విని చూడండి. నల్లని మేని నగవు చూపులవాడు తెల్లని కన్నుల దేవుడు. ఆ కీర్తన ఒక్కసారి వినండి, టైం దొరికినప్పుడు వెతుక్కోండి, లేదా నేను గ్రూప్లో తర్వాత పెడతాను. ఇక గోదా ఓకే, లక్ష్మీనారాయణ గారు సార 17వ పద్యం. సార
మ్యూట్ లో సార సారు సార ఉదార ఉదార ఉదారము ఉదారము సారోదారము సారోదారము అకారణ అకారణ ఉదయ ఉదయ దయా దయా సంకల్ప సంకల్ప ధారాధర ధారాధర శ్రీ రమ్యాకృతి శ్రీ రమ్యాకృతి గర్భ గర్భ నిర్భర నిర్భర తటిత్ తటిత్ రేఖా రేఖా కటాక్ష కటాక్ష ఉజ్వల ఉజ్వల ప్రారంభ ప్రారంభ అంచితమైన అంచితమైన సారోదారమకారణోదయ సారోదార మకారణోదయ దయాసంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి దయా సంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి గర్భ నిర్భర తటిత్ రేఖాకటాక్షోజ్వల ప్రారంభాంచితమైన గర్భ నిర్భర తటిత్ రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు నీదు వెలుగు అత్యంతంబు అత్యంతంబు తత్వాబ్ధి మధ్యే తత్వాబ్ధి మధ్యే రథ్యాంకితమోచు రథ్యాంకితమౌచు రథ్య అంకితమోచు రథ్యాంకితమౌచు బ్రోచున్ బ్రోచున్ మమున్ అమున్ ధీగమ్యమై ధీగమ్యమై ఏం చెప్దాం? ఇంకెవరైనా ఉన్నారా చిన్నపిల్లలు? ఈ గోద పలకట్లేదు. ఏదైనా మధుసూదన్ రావు గారు మీరే చెప్పండి. నేను చెప్పండి మాస్టర్. ఎవరమ్మా? కామేశ్వరి గారా? అవునండి. మీరు వద్దండి. నేను చెప్పనా మాస్టర్? మీరు కూడా వద్దండి. లక్ష్మీరాజ్యం గారు చెప్తారు. సారా ఉన్నారా? సారా వాసుదేవ్ మాస్టర్. వాస్తవమ్మ. సారా సార ఉదారము దారము దారం కాదమ్మా, ఉదారం. ఉదార కాస్త ఉదారంగా పలకండి. సారోదారము సారోదారము సారీ ఏం లేదు, అందులో భావాన్ని అలా తలుచుకుంటుంటే ఒక లేనిపోని నవ్వు ఎక్కడి నుంచో తన్నుకొని వస్తుంది అంతే, ఇంకేం లేదు. ఎవరిని ఏం పట్టలేదమ్మా. అలాగే మాస్టర్. సారోదారము సారోదారము అకారణోదయ అకారణోదయ సారోదారమకారణోదయ సారోదారమకారణోదయ దయా దయా సంకల్ప సంకల్ప ధారాధర ధారాధర శ్రీరమ్యాకృతి శ్రీరమ్యాకృతి గర్భ నిర్భర తటిద్రేఖా కటాక్షోజ్వల తటిద్రేఖా కటాక్షోజ్వల రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు అత్యంతంబు
తత్వాబ్ధి మధ్యే తత్వార్థి మధ్యే రథ్యాంకితమూచు ధ్యాంకితమౌచు బ్రోచున్మమున్ ప్రోజనమమున్ ధీగమ్యమై దీగమ్యమై శ్రీపతి. శ్రీపతి. ఇది బహుశా టైప్ చేసేటప్పుడు ఇట్లానే మాయలో పడిపోయి ఆ ధీగమ్యమై తర్వాత శ్రీపతి అన్న పదం టైప్ చేయకుండా వదిలేశాను. అది పెట్టండి శ్రీపతి చివరన ధీగమ్యమై శ్రీపతి. అలాగే మాస్టర్. ఇప్పుడు మనం స్వామిని భావించుకోవాలంటే మనకు ఆధారమైనటువంటిది మన బుద్ధి. ఆ బుద్ధికి అల్టిమేట్ గా మనం దేనిని అర్థం చేసుకోవాలి అని అంటే ఆ స్వామినే కదా. స్వామి వెలుగు రూపం అనుకుంటాం కదా. సో ఆ బుద్ధికి లక్ష్యం ఏంటి అని అంటే వెలుగు. ఈ వెలుగు ఎవరిది? ఆయనదే అన్నమాట. ఈ పద్యంలో తత్వాబ్ధి మధ్యే అన్నారు. అబ్ధి అంటే సముద్రం, అబ్దము అంటే మేఘం, అబ్ధి సముద్రం. ఇది ఏం సముద్రం అట? తత్వం అనేటటువంటి సముద్రం. దాంట్లో వెళ్ళాలి మనం. సముద్ర మధ్యంలో ఎలా వెళ్తాం అంటే ఆ వెలుగే మన కోసం ఒక రాచబాట పరిచిందిట. రథ్యాంకితమౌచు, రథం నడవటానికి వీలైనట్టుగా అన్నమాట. పద్యంలో తత్వాబ్ధి మధ్యే అన్నటువంటిది మాత్రం సంస్కృత సమాసం. మిగతావన్నీ సంస్కృత పదాలే కానీ అవి తెలుగులోకి వచ్చేసాయి. అది మళ్ళీ చెప్తాను ఆ ప్రకరణం. తత్వం అనేటటువంటి సముద్రం మధ్యలో రథం పరిచినట్టుగా రాచబాటలాగా నీ వెలుగు మమ్మల్ని రక్షించటం కోసం అలా స్థిరపడింది. మా బుద్ధికి లక్ష్యమై స్థిరపడింది. మరి ఆ వెలుగు ఎలాంటిది? సారోదారమ కారణోదయ దయా సంకల్పధారాధర శ్రీరమ్యాకృతి గర్భ నిర్భర తటిద్రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు. ఒక్కటే సమాసం. సారోదారము అంటే సారం అంటే సారం ఉన్నది సారం లేదంటాం చూడండి, అది ఫుల్, ద కంప్లీట్. అలానే ఉదారమైనటువంటిది తనకి తానే కంప్లీట్. అది దానిని మనం ఒకవేళ ధ్యానిస్తే తనని తాను ఇచ్చుకోగలిగినంత ఉదారమైనది, హైలీ బెనెవలెంట్ అన్నమాట. దానికి దయ పుడుతుంది. ఆ దయకేమన్నా కారణం ఉంటుందా? అకారణంగా పుడుతుంది. అకారణోదయ దయా సంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి అంతవరకు తీసుకోవాలి. అకారణంగా పుడుతుంది. ఉదయించడం అంటే పుట్టడం కదా. ఏం పుడుతుంది? దయ చూపించాలి అనేటటువంటి సంకల్పం పుడుతుంది. ఎలా పుడుతుందిట? ధారలాగా పుడుతుంది. ధార అని అంటే ఎక్కడ గ్యాప్ లేనిది. ధారాధరము అని అంటే మేఘం. అంటే అర్థాత్ నీ ఔదార్యం, నీ దయ చాలా గొప్పది, చాలా ఘనతరమైనది. దానికి ఏమన్నా కారణం ఉంటుందా? అకారణంగానే నువ్వు మా మీద దయ చూపిస్తూ ఉంటావు. నువ్వు ఆ దయని వర్షించేటటువంటి ధారాధరానివి అంటే మేఘానివి, దయను వర్షించే నీలమేఘానివి. అది ఎలా ఉంటుంది అని అంటే శ్రీరమ్యాకృతి. శ్రీ రమ్య, శోభతో కూడినటువంటి, ఊరికే ఉట్టి అందం కూడా కాదుట, శోభతో కూడినటువంటి అందం. శ్రీ రమ్య ఆకృతి, నీల నీలంగా. ఎంత అందంగా ఉంటావు ఆ మేఘంలో. అలాంటి మేఘంలో, మేఘం మధ్యలో మెరుపులు వస్తుంటాయి కదా, ఆ నీలమేఘం మధ్యలో మెరుపులు ఉన్నట్లుగా
మేఘం కడుపులోంచి మెరుపు వచ్చినట్టుగా గర్భ నిర్భర తటిద్రేఖ అంటే మెరుపు అన్నమాట. మేఘంలోంచి మెరుపు వస్తుంది కదా, అలాగే నీ దయ ఎలా వస్తుంది అని అంటే మేఘం మధ్యలోంచి ఒక వెలుగు రేఖ అలా ఒక్కసారి మెరుపు మెరిసినట్టుగా వస్తుంది. ఆ మెరుపు ఏమిట్రా అని అంటే నీ కటాక్షం. కటాక్షము అని అంటే కంటి కొస నుంచి వచ్చేటటువంటి చూపు అన్నమాట. అది ఎలాంటిది? ఉజ్వలమైనది, దానికి తిరుగులేదన్నమాట. అంటే బాగా వెలిగేటటువంటి ప్రకాశవంతమైనటువంటిది అన్నమాట. అక్కడి నుంచి మొదలైనటువంటి నీదు వెలుగు సముద్రంలో దూకితే చీకటే కదండి. తత్వం అనే సముద్రంలో దూకితే మనం వాడిని పట్టుకోవడానికి ఎక్కడా దారి? అంతా మబ్బేనైపోయే నల్లటి చీకటి, ఏం కనపడదు. అయితే పట్టుకోవడానికి మనకి దారి ఏంటి అని అంటే ఆ వెలుగే మనం తడుముకోకుండా స్ట్రైట్ అవే నేషనల్ హైవే మీద వెళ్ళినట్టుగా ఆయన దగ్గరికి మనకి దారి చూపిస్తాయి అన్నమాట. నీ దయ మరి అపారమైనది. సముద్రం ఎంత లోతో ఆయన దయ కూడా అంతే లోతైనది. ఇది ఇందులో భావం. నేను ప్రతి పదార్థంగా దాని మీద ఏం ఫోకస్ పెట్టట్లేదు. పదాలన్నీ అర్థమవుతున్నాయి కదా. ఏదైనా కష్టం అనిపిస్తే దానికి మాత్రం చెప్తున్నాను. అమ్మా గోదాగాయత్రి ఉన్నావా? ఉన్నాను గురుగారు. నేను 3 సార్లు చెప్తున్నాను అన్నమాట. అంటే గాయత్రి అని గోదా అని 3వసారి ఇది పిలవడం. చెప్పేస్తావా? ఒకసారి మీరు చెప్తారా? చెప్తాను. సారోదారము సారోదారము అకారణోదయ అకారణోదయ రెండు కలిపేద్దాం. సారోదారం అకారణోదయ మకారోదయ. స్లో అండ్ స్టడీ. సారోదారము అకారణ ఉదయ సారోదారం అకారణోదయ సారోదారమకారణోదయ దయాసంకల్ప ధారాధర శ్రీరమ్యాకృతి గర్భ నిర్భర తటిత్ రేఖా తటిద్రేఖా కటాక్షోజ్వల ప్రారంభాంచితమైన నీదు వెలుగు అత్యంతంబు నీదు వెలుగు అత్యంతంబు తత్వాబ్ధి మధ్యే రథ్యాంకితమోచు బ్రోచెడు మమున్ ద్విగమ్యమై శ్రీపతి. అక్కడ శ్రీపతి నేను ఎగరగొట్టాను, నువ్వు ఉంచాలి. రైటా? తర్వాత అందరూ ఒక ప్రింట్ తీసి పెట్టుకోండి. స్క్రీన్ మీద కాకుండా చేతిలో మన చేతిలో కాగితం ఉంటే బాగా వస్తుంది, త్వరగా వస్తుంది. సరే, ఈ పద్యం మళ్ళీ క్లాస్లో ఇంకొకసారి మాట్లాడుకుందాం. తర్వాత లలిత సహస్రనామం క్లాస్ కోసం వెయిట్ చేస్తుంటారు, అందుకని ఇక్కడ ఆపేస్తాను. వాస్తవ గురుగారు. తర్వాత గోదా చెప్పండి గురుగారు.
ఏంటంటే మనకి జనవరిలో పద్యాల పోటీ అది ఉంది కదా, అవునండి. ఉంది గురుగారు. సౌరభం పోటీ ఉంది కదా, అవును. దానికోసం సపరేట్ డ్రిల్లింగ్ కావాలి. నేను మన గ్రూప్లో మెసేజ్ పెడతాను, ఆ పెట్టిన రోజు జాయిన్ అయిపోండి. అలాగే గురుగారు. వాస్తవా మేము కూడా జాయిన్ అవుతాం గురుగారు. మేము కూడా చదవచ్చు కదండి. అమ్మ మేమంతా పిల్లలమమ్మ. ఇంకా పిల్లలండి. మాకొక టీం ఉంది, మంచి టీం. గోదా గాయత్రి, తర్వాత గుణనిధి, కృష్ణప్రియ, ఇంకెవరమ్మాయి, ఖ్యాతి, కిరణ్య, శరణ్య, ఇట్లా ఒక 10-15 మంది ఉన్నారు. వాళ్ళు గట్టిగా చదువుతారు. అందుకని నేను కూడా వాళ్ళల్లో కలిసిపోయాను. నేను మీ పార్టీ కాదు. వాసుదేవ. శృతి స్వరూపం పెద్దవాళ్ళకని చెప్పండి, 16 years ఆ పైన అన్నారు కదండి. ఉందా అలాగా? ఉందండి, ఉంది. వీళ్ళకి వేరే, చిన్నపిల్లలకి వేరే ఉంది. అవునా? నేను గమనించుకోలేదు. సరే, మనం కూడా విడిగా పెట్టుకుందాం. ఓకే. సరే, వాస్తవ. వాసుదేవ మాస్టర్. వాసుదేవండి గురుగారు. వాస్తవ.